చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థుల కష్టాలు, మధ్యాహ్న భోజనం దగ్గర నుండి ప్రభుత్వ వసతి గృహాలకు సంబంధించి విద్యార్థుల కష్టాలు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనం చూస్తూనే ఉన్నాం. సీరియస్గా కాన్సర్న్ మినిస్టర్ కానీ ప్రభుత్వం కానీ వాటి మీద దృష్టి పెట్టి మళ్ళీ కొన్ని జరగకుండా ఓవర్కమ్ చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం బాధాకరం. తాజాగా కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బేల్దారి పనిచేస్తూ ఉండడం, మట్టి మోసుకుపోతూ ఉండడం, రాళ్ళు మోసుకుపోతూ ఉండడం ప్రభుత్వ పాఠశాల ఆవరణలోనే. ఆ వీడియో ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉంది. ఈవెన్ మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ అతను కూడా ఈ వీడియోని షేర్ చేసుకొని దిస్ ఈస్ టోటలీ అన్యాక్సెప్టబుల్ చంద్రబాబు గారు. హౌ కెన్ యువర్ గవర్నమెంట్ అలో సచ్ అబ్యూస్ ఆఫ్ చిల్డ్రన్ స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్? ఈస్ దిస్ హౌ యూ ఎక్స్పెక్ట్ ద చిల్డ్రన్ టు గ్రో అండర్ యువర్ స్టివర్డ్షిప్? నారా లోకేష్, షేమ్ఫుల్ టు ఈవెన్ సే దిస్ అని చెప్పి చాలా బాధాకరం, సీరియస్లీ బాధాకరం. పిల్లలు ఈ పని చేస్తూ ఉండడం చూడండి, రాళ్ళు ఎత్తుతుండ్రు. ఆ దూరంగా చూస్తే మనకు కనిపిస్తుంది నంద్యాలంపేట అని కనిపిస్తుంది. అంటే అది కడప జిల్లా మైదుకూరు దగ్గర ఉంటుంది. జెడ్పీపీహెచ్ స్కూలు కడప జిల్లా మైదుకూరు దగ్గర ఉంటుంది. నంద్యాలంపేట అని దూరంగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, జూమ్ చేసి చూస్తే తెలుస్తుంది. అది జెడ్పీపీహెచ్ స్కూల్. పిల్లలు చూడండి, మట్టి మోసుకుపోవడం ఏంటి? జెడ్పీపీహెచ్ స్కూల్ పిల్లలు మట్టి మోసుకుపోవడం ఏంటి? రాళ్ళు మోసుకుపోవడం ఏంటి? ఏంటి ఇదంతా? దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్, నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. పిల్లలు ఎందుకు చేస్తున్నారు ఈ పని అంతా? ఆ రాళ్ళు చూడండి, ఎంత రాళ్ళు ఉంటాయి, సైజు రాళ్ళు అంటారు వాటిని. ఎంతెంత రాళ్ళు. పిల్లలు ఏంటి గంపలు ఎత్తి నెత్తిన వేసుకోవడం ఏంటి? దీని మీద డెఫినెట్లీ గౌరవ మంత్రి గారు, లోకేష్ గారి మినిస్టర్ని కాబట్టి గౌరవ మంత్రి గారు కూడా స్పందించాలి దీని మీద. దీనికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అసలు ఇటువంటి పని ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఏంటి ఇవి? ఎందుకు ఈ వీడియో ఏంటి? ఎందుకు వాళ్ళతో పని చేయిస్తున్నారు? ఇదంతా క్లారిటీ చేయాల్సిన, క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎట్లాలో చేస్తాం మనం వాటిని? పిల్లలతో అంత పని, పెద్ద పెద్ద సైజు ఎత్తించడం, మట్టి ఎత్తించడం నాట్ ఫెయిర్ కదా. సో కాన్సర్న్ మినిస్టర్ స్పందించాలి, వీళ్ళకి బాధ్యులైన చర్యలు తీసుకోవాలి మరి.